కలవాలంటే నాకే చెప్పొచ్చుగా. మీ నాన్నతో సెల్ఫీ ఎందుకు? నీకంత సరదా ఉంటే వచ్చి కలు. అవునా? అయితే నేను ప్లాన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, సంపేండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం లేదే. అవును, పొద్దునే బయటకు వెళ్తానన్నావు. లోలా బుక్ చేయనా? ఓకే. వద్దు. ఓకే. నీతో సినిమా చూడబోతున్నా అంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. బుక్ చేయవే. అయిపోయాడు వీడు. ఓకే. ఏం ప్లాన్ చేశా? డ్యూటీ అయిపోయాక సినిమాకి వెళ్దాం అనుకున్నాను మేడం. చా, ఒకసారి హెల్మెట్ తీ. ఎందుకు మేడం? లోలా గడివా హౌలా గడివా తెలియాలి కదా. మేడం ఓటీపీ చెప్పండి. 6721. విభానా? బాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? సినిమాకి వెళ్ళాలి. పద. హీరో గారు నన్ను చూడ్డానికి ఆఫీస్ ఎక్కొట్టొచ్చారా? ఆఫీసా? సూపర్ ఫిగర్. ఇంకేంటి కబుర్లు? కబుర్లు అంటే కబుర్లు చెప్పండి. రాత్రికి ఏం ప్లాన్ చేశా? మరీ అంత రే, నీతో చూస్తా అన్నా నీ పక్కన అనలేదు. సో నాతో చూడు. నైట్ సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఈవినింగ్ స్మాల్ డ్రైవ్. సో సారీ. ఐమ్ సారీ. You're not mistaken. Right person. Perfect person. Baby. Let's go, baby. ఏంటి? ఇడియట్. గిట్టి తగిలిందా భయ్య? చాలా కొట్టుకుంటారు భయ్యా. ఎవరు కొట్టారు తెలుసా? తెలీదు భయ్యా. నేనే. కొంచెం ముందు రండి భయ్యా. బాయ్ ఫ్రెండ్ వచ్చిన తెలియక ఏడిపించా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా మొగుడినైతే? మొగుడా? అది నా బాడీరా. మరి నిన్ను కొడితే ఓకేనా? ఇది తన బాడీరా. అమ్మడి అమ్మ కాన్సెప్ట్. సారీ సిస్టర్, మీరు బావగారితో వచ్చారని తిరిగి టచ్ చేశాను. వాజ్పేయిలో కొట్టాడు. మీరు మీ ఆయన సేఫ్ గా ఉండండి. అమ్మా, వెళ్ళొస్తాను మేడం. సిస్టర్, ఈ రౌడీస్ కి కొట్టి ముందు కొంచెం కూడా జాలుండదు. జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు. ఒక అమ్మాయి చెప్పాలి. సరే, ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడబడో గురించి నాకు చెప్పకు. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం.
నాకు పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమే, రేపు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ ఉంది. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. వచ్చినందుకు థ్యాంక్స్. నేను టెంపుల్కి వచ్చాను. నేను ప్లాన్ చేసింది కూడా టెంపుల్కే. మా అమ్మ పిలిచింది వచ్చాను. మీ అమ్మని కూడా పిలిచింది నేనే. కబుర్లు చెప్పుకో. కావాలంటే మీ అమ్మ తల్లిలో గులాబీ పువ్వు ఉంటుంది, చూసుకో. అమ్మా, పంతులు గారు ఇచ్చింది అలా అది లోలాగాడిచ్చింది. నేను లోలాగాండి కాదమ్మా, పంతుల్ని. మిమ్మల్ని కాదండి. ఓ నన్ను కాదా, మంచిది. పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. పంతులు గారు, కార్తీక పౌర్ణమి పూజ మా అమ్మాయి పేరు మీద చేయించండి. మంచి అబ్బాయి దొరకాలి. కార్తీక పౌర్ణమ? ఈ వేళ కార్తీక పౌర్ణమి కాదండి. నాకు మెసేజ్ వచ్చింది, మీకు రాలేదా? నాకెందుకు వస్తుందండి బాబు, ఊరికే. పర్సనల్ మెసేజ్ కి పబ్లిక్ మెసేజ్ కి తేడా తెలీదా? మీ కూతురు అని పెట్టినప్పుడైనా అర్థం అవ్వాలిగా. నేను ఒక మాలోకం అంటే నీకు మంచి మొగుడు వస్తాడన్న సంతోషంలో నమ్మేశాను. దేవుడు మంచి మొగుడిని ఇస్తాడంటే నేను నమ్మను. తప్పు అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. ఇదిగో మెసేజ్ వచ్చిన నంబర్ నుంచి కాల్ వస్తోంది. అవును అంటావా? ఎన్ని ఫోన్లు ఆపేస్తావే? దండం పెట్టుకో. విభా ధనంజయ గోత్రం, నీకు ఫోన్ అమ్మా. నేనే చేస్తానని చెప్పండి. వినబడినట్టుంది. ఏం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకుంటున్నా. ఏం అర్థం చేసుకుంటున్నావు? నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను రప్పించానంటే నమ్మలేదు, పువ్వు అంటే తొందరపడ్డావు. అరే, కళ్ళు చూసుకుని మాట్లాడుకుందాం అంటే అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. అయితే ఏంటి? చూడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల 2 డేంజర్లు ఉన్నాయి. ఒకటి పెళ్లి, రెండోది ఒంటరితనం. అది ఇంకా డేంజర్. ఏంటిది ఎప్పుడూ లేంది? ఏంటి ఆ పిచ్చి మాటలు? వదరా. ఏంటి సార్? ఏంటి? ఏం లేదు, మీ కొడుకు ఎక్కడున్నాడా అని. మా అబ్బాయి గురించి మీకెందుకు? వాడికి పెళ్లి ఫిక్స్ అయింది, యుఎస్లో ఉన్నాడు, 10 రోజుల్లో వస్తాడు. సార్ సార్ మళ్ళీ ఏంటి? వస్తాడా లేకపోతే వచ్చేసాడా? ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆ రోజు మా ఇంట్లో పూల కుండీని ఎందుకు తన్నావయ్యా? అవును, నువ్వు వెంకటేష్, నేను మహేష్ బాబు. మరి చాలు ఎనఫ్. సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ, మీ కొడుకు రాలేదు అంటే ఓకే, వచ్చాడు నా కూతురు వెంట పడుతున్నాడు అని తెలిస్తే మాత్రం. ఏం మాట్లాడుతున్నావు? రాత్రి వేసింది దిగలేదా? అమ్మా, ఆ పెళ్లి కార్డు తీసుకుంటారమ్మా. మా కోడలు. ఎవరు బాబు గారు? ఆడపిల్ల తండ్రి. మా వాడి గురించి అడుగుతుంటేను పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నా. కార్డు ఇవ్వమ్మా. తప్పకుండా రండి. రామా, పదండ్రా. సార్, అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా పెళ్లి చేయండి, మీకు సగం టెన్షన్ తీరుతుంది. కొంచెం అర్థం అయ్యేట్టు చేయి స్వామి.